ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతం. 16,287 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారన్న జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీనివాసులు. స్వగ్రామం గంగుల స్వగ్రామంలో ప్రత్యర్థి వర్గాలు ఏజెంట్లు పెట్టే సంస్కృతి గత 30 ఏళ్లుగా లేదన్న టీడీపీ యువనేత భూమా విఖ్యాత్ రెడ్డి. లోనిపాడు మండలం కొత్తపల్లిలో ప్రచార సమయంలో దాడి అమానుషం అన్న వైసీపీ నేత భూమా కిషోర్ రెడ్డి. జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిపై ఈసీకి ఫిర్యాదు చేసిన జనసేన నాయకులు. మండలం గుంప్లమందిలో ప్రజాగళం నిర్వహించిన మాజీ మంత్రి అఖిల ప్రియ. టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని స్పష్టం. ఆలగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల కేంద్రంలో రోడ్ షోలో పాల్గొన్న ఆలగడ్డ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల విజేంద్రారెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు గంగుల ప్రభాకర్ రెడ్డి. నంద్యాలలో కాంగ్రెస్ అభ్యర్థి గోకుల కృష్ణారెడ్డి విస్తృత ప్రచారం. డబ్బు కోసం ఓటు అమ్ముకోవద్దని పిలుపు. జిల్లాలోని 6 నియోజకవర్గాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగిందని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె శ్రీనివాసులు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలో 16,287 మంది అత్యవసర సర్వీసులకు చెందిన ఉద్యోగులు, ఇతర విభాగాలకు సంబంధించిన సిబ్బంది, ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. 3వ రోజైన బుధవారం నాడు 3,647 మంది అత్యవసర ఇతర విభాగాలకు చెందిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకున్నారు. 3వ రోజైన బుధవారం నాడు ఆలగడ్డ నియోజకవర్గంలో 538 మంది ఓటర్లు, శ్రీశైలంలో 655, నంది కొట్కూరులో 614, డోన్లో 511, నంద్యాలలో 824, బనగానపల్లిలో 505 మంది ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ లో ఓటు హక్కును వినియోగించుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇంకను మిగిలిన ఉన్న ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది, ప్రధానమంత్రి పర్యటనలో ఉన్న పోలీస్ సిబ్బందికి గురువారం కూడా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు కలెక్టర్ ప్రకటనలో తెలిపారు. ఆలగడ్డ నియోజకవర్గంలోని భూమా స్వగ్రామం, డబ్ల్యూ కొత్తపల్లి, గంగుల స్వగ్రామం, ఎర్రగుడి దిన్నెలలో ప్రత్యర్థి వర్గాలు ఏజెంట్లు పెట్టే సంస్కృతి గత 30 ఏళ్లుగా లేదని టీడీపీ యువనేత భూమా విఖ్యాత్ రెడ్డి స్పష్టం చేశారు. దొర్నిపాడు మండలంలోని భూమా స్వగ్రామమైన డబ్ల్యూ కొత్తపల్లిలో గురువారం టీడీపీ యువనేత భూమా విఖ్యాత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. కొత్తపల్లి గ్రామంలో గత 30 సంవత్సరాలుగా ఒక ఆనవాయితీగా ఉందన్నారు. ఆ గ్రామంలోకి ప్రత్యర్థి పార్టీ నాయకులు ఎవరు గతంలో ఏజెంట్లుగా పెట్టిన సంస్కృతి లేదన్నారు. అలాగే గంగుల స్వగ్రామమైన ఎర్రగుడి దినేకు కూడా తమ వర్గం ఎప్పుడు వెళ్లలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గంగుల కుటుంబం ఫ్యాక్షన్ సంస్కృతికి తెరలేపుతుందని భూమా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలలో తమ గ్రామంలో ఏజెంట్లను పెట్టాలని గ్రామంలో గొడవలు రేకెత్తిస్తున్నారు. పోలీస్ శాఖ నిన్న కొత్తపల్లిలో గ్రామం తమకు ప్రచారానికి పర్మిషన్ ఇచ్చి మళ్లీ క్యాన్సిల్ చేయడం పట్ల భూమా విఖ్యాత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ రోజు కొత్తపల్లిలో వైసీపీ నాయకులు 2 కానిస్టేబుళ్లను పెట్టుకుని ప్రచారం చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆలగడ్డ డీఎస్పీ కేవలం వైసీపీ నాయకులు కొత్తపల్లిలో ప్రచారం నిర్వహించడం కోసం మాకు ఇచ్చిన పర్మిషన్ ను చివరి నిమిషంలో క్యాన్సిల్ చేశారని, మరి ఎర్రగుడి దిన్న గ్రామంలో టీడీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని భూమా ప్రశ్నించారు. పోలీసు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని భూమా విమర్శించారు. కొత్తపల్లి గ్రామంలో వైసీపీ పోలింగ్ ఏజెంట్లను పెట్టేందుకు పర్మిషన్ ఇస్తే తమకు కూడా ఎర్రగుడి దినే గ్రామంలో ఏజెంట్లను పెట్టేందుకు పర్మిషన్ ఇవ్వాలని భూమా విఖ్యాత్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుగుతున్న క్యాండిడేట్ ఏమో ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశాడు. ఇండిపెండెంట్ గా నామినేషన్ వేస్తే ఆయనకు వచ్చిన గుర్తుకి ఆయన ప్రచారం చేయాలి. కానీ ఈ రోజు వీళ్ళ సాక్షి పేపర్ లోనే రాశారు, వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కొత్తపల్లి గ్రామంలో ప్రచారం చేస్తున్నారని చెప్పి. మరి ఇది కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకి రాదా? ఇది ఎలక్షన్స్ రూల్ కి వ్యతిరేకంగా పోవడం కాదా? వాళ్ళ గుర్తుకి వాళ్ళు ప్రచారం చేసుకోకుండా ఇండిపెండెంట్ గా క్యాండిడేట్ గా నిల్చొని ఫ్యాన్ గుర్తు కోటేమని చెప్పి ఎలా తిరుగుతున్నాడని చెప్పి, ఇది తిరుగుతుంటే పోలీస్ డిపార్ట్మెంట్ దీనికి ఎలా సపోర్ట్ చేస్తుందని నేను ఈరోజు సూటిగా ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ ని ప్రశ్నిస్తున్నాను. మరి అదేవిధంగా
డిఎస్పీ గారు ఈరోజు మీరు చూసుకుంటే ఈరోజు పొద్దున్న కూడా మాకు పర్మిషన్ ఉండింది. ఈరోజు పొద్దున్న కూడా మా పర్మిషన్ని కేవలం గంగుల తరపు నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి ఇక్కడ ప్రచారం చేయాలని చెప్పి ఈరోజు మా పర్మిషన్ ఎలా క్యాన్సిల్ చేశారని చెప్పి ఈరోజు నేను డిఎస్పీ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇది ఎక్కడ పద్ధతి? అంటే వాళ్ళు తిరగాలంటే మా పర్మిషన్లు క్యాన్సిల్ చేస్తారా? మరి నేను డిఎస్పీ గారిని ఒకటే కోరుకుంటున్నాను, వెరీ వెల్ అండ్ గుడ్, మా పర్మిషన్ క్యాన్సిల్ చేసి మీరు గంగుల తరఫున కొత్తపల్లిలో ప్రచారం చేపిస్తున్నారు. మేము రెడీగా ఉన్నాం ఎరుగుడు తిన్నకు పోయి ప్రచారం చేయడానికి. మీరు పర్మిషన్ ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? కొత్తపల్లికి మీరు ఎలా ఇస్తా అంటే కొత్తపల్లికి ఒక రూలు, ఎరుగుడు తిన్నకు ఒక రూలా? ఇప్పుడు మా తరఫున నుంచి కూడా గంగుల రాజారెడ్డి ఉన్నాడు, ఆయనకు కూడా పర్మిషన్ ఇవ్వండి, తిరుగుతాడు. ఎందుకు ఎరుగుడు తిన్నకి పర్మిషన్ల కోసం పెడితే ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారని చెప్పి నేను డిఎస్పీ గారిని ప్రశ్నిస్తున్నా. మీరు ఎంత బయాస్ గా చేస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు కొత్తపల్లి గ్రామంలో మాత్రం వాళ్ళకి పర్మిషన్లు ఇస్తారా? ఇచ్చిన పర్మిషన్లు మావి క్యాన్సిల్ చేస్తారా? మాకు మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎరుగుడు తిన్నలో మీరు పర్మిషన్లు ఇవ్వరా? ఇదెక్కడ న్యాయం? మరి అదే విధంగా నేను ఈరోజు గంగులోకి సూటిగా ఒకటి ప్రశ్నిద్దాం అనుకుంటున్నా. ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఈరోజు మాపై ఉన్న కేసులు మీరు ఒక ముసుగులా చూపించి ఫ్యాక్షన్ రాజకీయాలకి మీరు తెరలేపుతున్నారు. మీకేమన్నా పని ఉండకపోతే వచ్చి కొత్తపల్లి గ్రామాన్ని గెలుపుతారా? అంటే మీరు గుర్తుపెట్టుకుంటే 2004లో ఎప్పుడైతే గంగుల ప్రభాకర్ రెడ్డి గారు వచ్చి భూమా నాగిరెడ్డి గారి దగ్గర చేరినాడో ఆ రోజు కూడా మేము ఎరుగుడు తిన్న గెలకాలనుకోలేదు. గెలకాలనుకుంటే మేము ఆ రోజే గెలికిందాము. కాకపోతే ఒక సంస్కృతి ఉంది కాబట్టి దాన్ని గౌరవించి ఆ రోజు నా తండ్రి భూమా నాగిరెడ్డి గారు ఎరుగుడు తిన్నలో ఏజెంట్ ని కూడా కూర్చోబెట్టలేదు. కానీ ఈ రోజు వీళ్ళు రేపుతున్న ఫ్యాక్షన్ కి ఈరోజు రేపు పొద్దున మీరే జవాబుదారి చెప్పాలి. ఏమన్నా పనా మీకు? కొత్తపల్లికి వచ్చి గెలకాలనుకుంటారు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మీరు కూడా బయాస్డ్ గా కాకుండా నేను మీకు సూటిగా తెలియజేస్తున్నాను, ఇస్తే 2 చోట్ల పర్మిషన్ ఇవ్వండి. బీ ఫేర్. మాకు పర్మిషన్ ఇచ్చారు మా ఊర్లో తిరగడానికి, వాళ్ళ ఊర్లో కూడా మాకు తిరగడానికి పర్మిషన్ ఇవ్వండి, కాదనట్లేదే. మరి ఇక్కడ కొంతమంది కుక్కలు తయారైనారు. ఈరోజు ప్యాకేజీలు తీసుకున్నారు. ఈరోజు ప్యాకేజీలు తీసుకొని ఈరోజు గంగులను గెలిపేయాలని కట్టం కట్టుకొని తిరుగుతున్నారు ఊర్లలో. ఏమన్నా అర్థం ఉందా? ఈరోజు మీరు భూమా కుటుంబం నుంచి వచ్చి గంగుల కుటుంబాన్ని గెలిపేయాలని చెప్పి తిరుగుతుంటే ప్రజలు ఏమనుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. ప్రజలు మీరు కూడా ఒకటి ఆలోచించాలి. ఎప్పుడో ఒకసారి ప్యాకేజ్ తీసుకొని వచ్చి రాజకీయాలు చేసే వాళ్ళు మీకు ఇక్కడ స్థానికంగా కావాలా? 24 గంటలు మీకు అందుబాటులో ఉండే స్థానిక నాయకత్వం మీకు ఇక్కడ కావాలో ఒకసారి జనాలు కూడా ఆలోచించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. దూర్నిపాడు మండలం కొత్తపల్లి గ్రామంలో ప్రచార సమయంలో తమ వారిపై దాడి చేయడం అమానుష్యమని వైసీపీ నేత భూమా కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆలగడ్డ పట్టణంలోని తమ కార్యాలయంలో భూమా కిషోర్ రెడ్డిని విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దూర్నిపాడు మండలం కొత్తపల్లి గ్రామంలో గత 30 ఏళ్లుగా ఏజెంట్లను పెట్టే ఆనవాయితీ లేదని చెప్పడం సిగ్గుచేటన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా వెళ్లే హక్కు ఉందన్నారు. టీడీపీ వారికి కొత్తపల్లి ఏమైనా పేటెంట్ హక్కునా అని ఆయన ప్రశ్నించారు. కొత్తపల్లి గ్రామానికి గత పాలకులు ఏమి చేశారని ఆయన ప్రశ్నించారు. కొత్తపల్లి గ్రామంలో కనీస సౌకర్యాలను కూడా మంత్రి హోదాలో అఖిలప్రియ కల్పించలేదన్నారు. కొత్తపల్లి గ్రామంలో తన స్వంత నిధులతో దేవాలయ నిర్మాణానికే కాకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలకు తాను స్వంతంగా నిధులను అందించానన్నారు. కొత్తపల్లి గ్రామంలో ప్రజలు భయం లేకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని వైసీపీ తరపున కూడా ఏజెంట్లను నియమిస్తామని ఆయన తెలిపారు. దాన్ని పెట్టి ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టినారు సిగ్గు లేకుండా. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? ఒక ఆనవాయితీ ఉందంట. ఎప్పుడే కానీ ఇతర పార్టీ వాళ్ళు వచ్చి ఆ ఊర్లో ఎవరు కూర్చోకూడదు. ఏం తమాషాలు పడుతున్నారా ఏమన్నా మీరు? మీ అభ్యర్థులు సర్పంచ్ పోటీ చేయడానికి దిక్కు లేదు మీ కాడ. ఎందుకు అసలు మీకు ఏ రైట్ ఉంది ఆ ఊరు నా సొంత ఊరు అని చెప్పుకోవడానికి? మీకు ఏం చేశారు మీరు ఆ ఊరికి? ఇదే అఖిలప్రియం డైరెక్ట్గా అడుగుతున్నా, ఏం చేసినావు నువ్వు ఆ ఊరికి? ఒక్క రోడ్ వేసినావా? సొంత ఊరు అని సంకలం కొట్టుకుంటున్నారు. ఒక రోడ్ వేయలేదు, ఒక డెవలప్మెంట్ కార్యక్రమాలు లేవు, కేవలం నీరు చెట్టు డబ్బులు దోపేయడం. సిగ్గు లేకుండా ఆ ఊర్లో ఏం చేసినారు మీరు?
ఉపాధి హామీ డబ్బులు కూడా ప్రజలకు ఇవ్వకుండా అన్ని బ్లాక్లో తిని మీరే పేర్లు రాసుకొని ఇల్లులు కట్టుకున్నారు సిగ్గు లేకుండా మీ వాళ్ళు. సర్పంచ్లను డమ్మీలు చేసి ఆ గతంలో అన్నీ చేసుకొని మీరు అన్ని సిగ్గు లేకుండా తిని ఈరోజు మేము అభివృద్ధి చేస్తున్నాం వాడు మాట్లాడుతారు. ఒకడు వచ్చి తెలివిందా లేదు, చదువుకున్నాడా, కనీసం 10th క్లాస్ అన్న చదివింటే తెలిసేది రాజ్యాంగం ఏంది, పరిస్థితులు ఏంది. ఏదో ఆనవాయితీ ఉందంట, చట్టం ఉందంట. నాకు అర్థం కావట్లేదు ఏంది ఇది. 30 సంవత్సరాల నుండి ఒక ఆనవాయితీ అంట. కొత్తపల్లె గ్రామంలో ఎవరు నోరెత్తి మాట్లాడకూడదు, ఎవరు ఏజెంట్లో కూర్చోకూడదా? ఏమి ఎక్కడున్నారు? ఎవరు ఏజెంట్లో కూర్చోకూడదా? నువ్వెవరు చెప్పడానికి? మీ ఇంటికి ఎంత దూరం, మా ఇంటికి అంత దూరమా? ప్రజలు ఖచ్చితంగా నీకు ఆ ఊర్లో బుద్ధి చెప్తారు. ఒక్కడన్నా నీకు ఓటేసి దిక్కు లేకనే మీరు భయపడి రేపు ప్రజలు మిమ్మల్ని ఓడగొడతారని చెప్పి భయపడి సిగ్గు లేకుండా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. సొంత పిన్ని సిగ్గు లేదు తోయడానికి. ఏం చేస్తామనుకుంటారు మీరు? మీరు కొడితే మేము కొట్టలేమా? ఏ విధంగా గాంధీ మహాత్ములు ఉన్నారనుకుంటున్నావా? ఒక లా అండ్ ఆర్డర్, ఒక సిస్టమ్ ఉంటుంది, కట్టుబడి ఉంటాయి. మీ తల్లిదండ్రులు ఏం నేర్పించారో నీకు తెలుసుకోవాలి. నువ్వే ఈరోజు ఇంతమంది ఉన్నాం అదే కుటుంబం నుండి, ఎంత బాగా పెరిగినారు. నువ్వు ఒకటి ఎందుకు, మీరందరూ అఖిల ప్రియ, మీరు ఎందుకు అలా పెరుగుతున్నారు? ఏ దౌర్జన్యం చేస్తే అయిపోతా అనుకుంటున్నారా? ఇదే గోవిందిన్న 600-700 మెజార్టీ వచ్చేది ప్రజలు. మీరు చేసే రౌడీజానికి ఈరోజు ఏ దాంట్లో కొడుతున్నారు తెలుసా? మిమ్మల్ని 400-500 మీకు ఓట్లు కూడా మరి దిక్కు లేదు. రేపు కొత్తపల్లె కూడా అదే పరిస్థితి. మీరు చేసిన అవినీతి కార్యక్రమాలు ఎన్ని ఉన్నాయి? 1-2 దోపిడీలు, ఆఖరికి పుల్లరి డబ్బులు తినేసినారు. నంద్యాల తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్ఎండి ఫారూక్ పోటీ చేస్తున్నారని, స్వతంత్ర అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తు కేటాయించిన నేపథ్యంలో జనసేన పవన్ ఫోటోతో ప్రచారం నిర్వహించడంపై ఈసీకి ఫిర్యాదు చేస్తున్నట్టు టీడీపీ నేత ఫిరోజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ, నంద్యాలలో స్వతంత్ర అభ్యర్థి అయినటువంటి రామాయణం హాయగ్రీవాచారి అనే వ్యక్తికి ఎలక్షన్ కమిషన్ గాజు గ్లాసు గుర్తు కేటాయించడం జరిగిందని, కానీ వారు ఎన్నికలకు విరుద్ధంగా గాజు గ్లాసు గుర్తుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోతో ప్రచారం చేసుకోవడంతో ఈ విషయాన్ని తెలుసుకున్న జనసేన నాయకులు మరియు టీడీపీ నాయకులు ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలియజేశారు. ప్రజలందరూ ఒకటి గమనించాలని, జనసేన తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ మాత్రమే అని, వారి గుర్తు సైకిల్ గుర్తు అని గుర్తించి ప్రజలు అందరూ సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని ఫిరోజ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు పిడతల సుధాకర్, పబ్బతి రవికుమార్, గిరిబాబు, సందీప్, నాగేష్ పాల్గొన్నారు. ఇక్కడ సైకిల్ గుర్తు మాత్రమే ఉంటుంది. ఇలాంటి చీప్ పాలిటిక్స్ ను ఎవరు ప్రోత్సహించకుండా సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో ఫరూక్ గారిని, ఎన్ఎండి వైరెడ్డి శబరి గారిని గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. జై హింద్, జై జనసేన, జై తెలుగుదేశం. నంద్యాల నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ గారికి, నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి శబరి గారికి మాత్రమే జనసేన మద్దతు ఉంటుంది. నంద్యాల నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులైన శిల్పాం మోహన్ రెడ్డి గారు, వాళ్ళ కుమారులు చీప్ పాలిటిక్స్ ప్రదర్శన చేస్తున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థికి గ్లాస్ గుర్తు వచ్చినందున అతనికి 23వ నెంబర్ కేటాయించడం జరిగింది. ఆ క్యాండిడేట్ను ఈ చీప్ పాలిటిక్స్ ద్వారా ప్రపోజల్ చేస్తున్నారు. ఇటువంటి వాటిని నమ్మకుండా జనసేన ప్రతి ఒక్కరు, జనసేన వాళ్ళు, తెలుగుదేశం మనం పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చినట్టు నంద్యాల అసెంబ్లీ నుంచి ఫరూక్ గారికి, నంద్యాల పార్లమెంట్ నుంచి శబరి గారికి ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో జనసేన మద్దతుతో మనం గెలిపించాల్సిందిగా ప్రార్థన. ఈరోజు మీరు చూశారు, నంద్యాలలో ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ గ్లాసు గుర్తు వచ్చింది. ఆ గుర్తు వచ్చిన తర్వాత సరే వాళ్ళు క్యాంపెయినింగ్ చేసుకోండి ఇండిపెండెంట్, కానీ పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టడం చాలా చాలా తప్పు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. నంద్యాలలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం క్యాండిడేట్ వచ్చి ఎన్ఎండి ఫారూక్ గారు, వైరెడ్డి శబరి గారు. దీన్ని వాళ్ళు వాంటెడ్లీ, దీని వెనకాల ఎవరున్నారు కూడా అందరికీ తెలుసు. నేను ప్రజలకి ఒకటే చెప్తున్నాను, నంద్యాలలో పవన్ కళ్యాణ్ గారి క్యాండిడేట్ వచ్చేసి ఫారూక్ గారే. సైకిలే వాళ్ళ గుర్తు, కూడా గ్లాసు గుర్తు నంద్యాలలో లేదు. మరీ చెప్తున్నాను, మీరు
బ్యాలెట్ బాక్స్ వెళ్తే ఫస్ట్ అందరు జన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ మెగా ఫ్యాన్స్ కానీ అందరూ వాళ్ళంతా గుర్తు ఒకటే సైకిల్ గుర్తు. మీరు అక్కడ ఎక్కడ కానీ ఫ్యాన్స్ గుర్తు లేదు, అది ఇండిపెండెంట్ క్యాండిడేట్. ఆయనకు సపోర్ట్ చేస్తుంది ఎవరు కూడా అందరికీ బాగా తెలుసు. దానికోసం దయచేసి ప్రజలందరూ మీరందరూ ఎందుకంటే 2 రోజుల సమయమే ఉంది, దానికోసం మీరు అందరూ రెండో బటన్ వద్దండి ఎమ్మెల్యే క్యాండిడేట్కి, 3వ బటన్ వచ్చేసి ఎంపీ క్యాండిడేట్కి వచ్చేసి భారీ మెజార్టీతో మనమందరం జన సైనికులు కానీ తెలుగుదేశం పార్టీలు కానీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ అందరూ కలిసికట్టుగా ఆ రోజు పోలింగ్ బూత్ దగ్గర ఉండి ప్రజలందరికీ తీసుకుపోయి ఓటు ఇప్పించి భారీ మెజార్టీతో ఫరూక్ గారిని నంద్యాలలో మళ్ళీ భైరెడ్డి శబరియాకి గెలిపించుకొని నంద్యాలలో జన సైనికులు అందరూ కలిసి మన తెలుగుదేశం పార్టీని ఒక గిఫ్ట్గా ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై జగన్. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే తిరిగి రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని ఆలగడ్డ టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి అఖిల ప్రియ స్పష్టం చేశారు. సిరివేల మండలం గుంప్రమంతినిలో ఆమె ప్రచాగలం నిర్వహించారు. గుంప్రమంతినిలో ప్రచాగలం కార్యక్రమం సందర్భంగా గ్రామ టీడీపీ యువనేత కొందూరు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలు అఖిల ప్రియకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను ప్రజలకు వివరించింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు మంచి సంక్షేమం అందిస్తామన్నారు. మహిళలకు పెద్దపీట వేస్తూ ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉన్న వారికి తల్లికి వందనం కార్యక్రమం కింద ఏడాదికి 15,000 అందిస్తామన్నారు. అంతేకాక ఏడాదిలో 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, పింఛన్లు 4,000కు పెంచుతామన్నారు. రైతుల కోసం ఏడాదికి 20,000 అందిస్తామన్నారు. ప్రతి గ్రామంలో మంచినీటి కుళాయి, గ్రామానికి శ్మశాన వాటిక ఏర్పాటు చేస్తామన్నారు. మే 13న జరిగే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో గ్రామ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆలగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల కేంద్రంలో ఆలగడ్డ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల విజేంద్రారెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు గంగుల ప్రభాకర్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు అభివాదం చేస్తూ నేతలు షో నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు నేరుగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందించామన్నారు. ఆలగడ్డ నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశామన్నారు. మరో అవకాశం ఇస్తే ఆలగడ్డను అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోతామన్నారు. మే 13న జరిగే ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీ గెలిపించాలని అందించాలని వారు కోరారు. కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు గంగుల మనోహర్ రెడ్డి, గంగుల భరత్ రెడ్డి, విజయ డైరీ డైరెక్టర్ గంగుల విజయసింహారెడ్డి, మండల కన్వీనర్లు, ఎంపీపీ, జెడ్పీటీసీ సర్పంచ్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. డబ్బు కోసం ఓటును అమ్ముకోవద్దని నంద్యాల అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి గోకుల కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని పలు ప్రాంతాలలో ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. అనంతరం లారీ యూనియన్ అసోసియేషన్ లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోకుల కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటే మన ఆయుధం అన్నారు. నంద్యాల నుంచి టీడీపీకి మరియు వైసీపీకి అవకాశం ఇచ్చారని, కానీ ఒకరు కూడా ఈ ప్రాంత అభివృద్ధికి పాటు పడలేదన్నారు. స్థానికుడిని, ఇక్కడ సమస్యలను తెలిసిన తనకు ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు. డబ్బు కోసం ఓటును అమ్ముకోవద్దని, 5 ఏళ్ల మన తలరాతను మార్చే ఆయుధం ఓటేనని ఆయన ప్రజలను వివరించారు. అస్తం గుర్తుకు శిల్ప వాళ్ళని నమ్మికి మళ్ళా మన పిల్లక వాళ్ళ చేతికి ఇచ్చినాము, కత్తిరించుకోమంటారు. ఇప్పుడు 20 సంవత్సరాలే వాళ్ళ భరించడం. అసలు వాళ్ళ ముఖాలు కూడా చూసినారు మీరు. బిల్డింగ్ కాదు, ఏమి ఇయ్యరు. ఇప్పుడు మనం పెద్ద పేపర్ జాగ్రత్త తల్లి. మీరు ఓట్లు మనము 2,000 ఇచ్చి 5 సంవత్సరాలు భరించాలి. వాళ్ళు 2,000 నీకు ఇంటికి 4 బంధువులు వచ్చి అయిపోతుంది. జాగ్రత్త, ఆలోచన చేసి ఓట్లు వేసుకోరి. వచ్చినాడు అంటే మీరు మరి చేస్తాము చూస్తాము చేస్తాము 2 మాటలే. 5 సంవత్సరాలు అయింది కదన్న ప్రభుత్వం వచ్చి. ఎవర్ మేబీ గోయింగ్ ఆన్ 5 years 14 years చేసిన వాళ్ళు ఉంటారు, అందరూ ఉన్నారు. కానీ దేర్ ఇస్ నాట్ డెవలప్మెంట్ ఇన్ ద రూరల్ ఏరియా. Particularly, especially SC/ST. He is not asking any question. He cannot do it about it. That's all. ఒక్కసారి అవకాశం నేను కూడా రైతు కష్టం తెలిసిన ఖచ్చితంగా దీనిపైన పోరాడే నేను ఈ నంద్యాలలో మన స్థానికులు గెలవాలి ఒకసారి అని చెప్పేసి పోరాడుతున్నాను. మీలాంటి వాళ్ళు అవకాశం ఇస్తే తప్పకుండా మీలాంటి వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకి జవాబు చెప్తాం. మనం చేసి ఓటేరి నంద్యాల వాళ్ళు గెలిచాలి. మీరు పొరపాటున మనము మన ఓటును అమ్ముకున్నామంటే మీ దగ్గరకు వచ్చే డబ్బు వాళ్ళు ఇచ్చే 2,000 రూపాయలు కరెక్ట్ గంట సేపు 2 గంటలు ఖర్చు. 5 సంవత్సరాలు మనం వేసిన ఓటుతో 5 సంవత్సరాలు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. నీ ఓటు విలువ 2,000.
వాళ్లకు మన ఓటు విలువ మర్చిపోకరి. ఓటు పొరపాటుని వాళ్ళు ఇచ్చే లెక్క ఎంత గంటకు అయిపోతుంది మనకు ఆ జోలోది. ఈ నుంచి అట పోయి ఒక ఇద్దరు మొగుడు పిల్లం పోయి తినేస్తే అయిపోతుంది లెక్క. వాళ్ళకేమో 5 సంవత్సరాల అధికారం ఇస్తున్నాం మనం. ఆ 2000కు 5 సంవత్సరాలు మనం మీద ఎక్కి తొక్కుతారు వేసి. ఎవడు పలకరించేతోడు కూడా ఉన్నాడు. ఇంత ఓట్లు అయిపోతాం మనల్ని. జాగ్రత్తగా వచ్చినారు. తెలుగుదేశం చేసింది, వైసీపీ చేసింది. ఓసారి ఆలోచన చేసి రేపు ఓట్లు వేసేటప్పుడు ఖచ్చితంగా ఆలోచించి ఓటేయండి అంతే నేను అడిగేది. మనం ఏదో వాళ్ళు ఏదో తెచ్చి డబ్బులు వారేచ్చే మనమేం వాళ్ళ కింద పనిచేసే తోలం కాదు, లేకుంటే వాళ్ళ కింద గాసగాళ్ళం కాదు. ఓటు మీ హక్కు, ఓటే మీ ఆయుధం. ఆ ఆయుధాన్ని మీరు కరెక్ట్ వాడినారంటే ఈ పనులన్నీ ఉరుకులాడతాయి. వాటి ముక్కు పిండి అధికారి తెలుగుదేశానికి అవకాశం ఇస్తాం, జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తాం. సరే, ఇక్కడ నాయకుడు సరైన వాళ్ళు ఉన్నారా? లేరు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరు వచ్చి పోటీ పడి డబ్బులు పంచుతున్నారు. డబ్బులు పంచుతానే నీకు ఓటేయాలనా? నీ 2000 ఎంతసేపు అయ్యా? నువ్వు గంట సేపు మీ బంధువులను పిలుచుకొని బయటికి పోతే అయిపోతుంది. వాళ్ళకేమో 5 సంవత్సరాల అధికారం. వాళ్ళు ఇచ్చిన 2000కు 5 సంవత్సరాలు మనం వాళ్ళకి అధికారం ఇవ్వాలి. మన డబ్బులేమో గంటకు అయిపోవాలి. ఆలోచన చేయండి. ఓటేసాలకు మనం మనస్ఫూర్తిగా మనం ఎవరికిచ్చే నాయకుడు పలుకుతాడో పని చేయించుకోగలుగుతామో ఆ నాయకునికి ఏంటి. ఏమ్మా జాగ్రత్త తల్లి. ఓటే మీ హక్కు, ఓటే మీ ఆయుధం. ఈ ఇంత 13వ తేదీ అయిపోతే మిమ్మల్ని ఎవ్వరు పట్టించుకోరు, మీ బజారు కూడా రారు. మంచోళ్ళకి ఏంటమ్మా, మీకు పలికేతోళ్ళకి ఏంటి. ఒకసారి హస్తం గుర్తుకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతం. 16,287 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారన్న జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీనివాసులు. గ్రామం గంగుల గ్రామంలో ప్రత్యర్థి వర్గాలు ఏజెంట్లు పెట్టే సంస్కృతి గత 30 ఏళ్లుగా లేదన్న టీడీపీ యువనేత భూమా విఖ్యాత్ రెడ్డి. లోనిపాడు మండలం కొత్తపల్లిలో ప్రచార సమయంలో దాడి అమానుషమన్న వైసీపీ నేత భూమా కిషోర్ రెడ్డి. జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిపై ఈసీకి ఫిర్యాదు చేసిన జనసేన నాయకులు. మండలం గుంప్రమందిలో ప్రజాగళం నిర్వహించిన మాజీ మంత్రి అఖిల ప్రియ. టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని స్పష్టం. ఆలగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల కేంద్రంలో రోడ్ షోలో పాల్గొన్న ఆలగడ్డ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల విజేంద్రారెడ్డి, ప్రభుత్వ సలహాదారు గంగుల ప్రభాకర్ రెడ్డి. నంద్యాలలో కాంగ్రెస్ అభ్యర్థి గోకుల కృష్ణారెడ్డి విస్తృత ప్రచారం. డబ్బు కోసం ఓటు అమ్ముకోవద్దని పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.